పోతిన మహేష్ గారు ఈ మధ్యన వైసీపీలోకి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా జనసేనని టార్గెట్ చేయడం మనం చూస్తున్నాం. దేని గురించి అంటారు సార్? కంప్లీట్గా ఒక జనసేన పార్టీ నుంచి అటుపక్క వెళ్ళిన తర్వాత ఎందుకని ఇలా చేంజెస్ కనిపించినాయి అంటారు పోతిన మహేష్ గారు? పోతిన మహేష్ గారు జనసేనలోకి వెళ్ళడానికి ప్రధాన కారణం నాకు టికెట్ రాలేదు అనే కంటే కూడా నేను డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాను, నాకు బాగా నష్టం జరిగింది, 1కి 10 సార్లు డబ్బు నష్టం, దీని గురించే మాట్లాడుతున్నాడు తప్పితే ఆయన పార్టీ యొక్క సిద్ధాంతాలు, మనం ఏ విధంగా పార్టీ కోసం కష్టపడ్డాం, ఈ విషయాలు అసలు ఏది ఎత్తట్లేదు. కేవలం ఆర్థిక పరమైన అంశాలు మాత్రమే టచ్ చేస్తున్నాడు. నాకు తెలిసి ఆయన పార్టీ మారడానికి ప్రధాన కారణం ఆర్థిక పరమైన అంశాలను సెటిల్ చేసుకొని మారి ఉంటాడని నేను. అంటే అంత ఎక్కువగా ఖర్చు పెట్టారంటారు సార్ జనసేన పార్టీ కోసం ఆయన? అది వ్యక్తిగతంగా ఆయన వివరిస్తున్నాడు. నేను ఈ స్థలం అమ్మా, ఆ స్థలం అమ్మా, అక్కడ ప్రతి ఒక్కటి నేను అమ్మాననే సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయని చెప్తున్నాడు. కానీ పార్టీ కోసమే అమ్మారంటారా? దాని పార్టీకి ఎదుగుదలకి ఆయన ఎంతవరకు కృషి చేశారంటారు? పోతిన మహేష్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే జనసేన పార్టీలో పార్టీ అధ్యక్షుల వారి దగ్గర నుంచి కూడా జనసేన కింద స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా తమ సొంత సొమ్మును, కష్టపడి సంపాదించిన సొమ్మును ఖర్చు పెట్టిన వాళ్ళే. కాబట్టి పోయిన దాని గురించి నాకు పోయింది కాబట్టి నేను అడిపోయి దాన్ని రికవర్ చేసుకుంటా అంటే అది ఆయన ఇష్టం, తప్పులేదు. కానీ వెళ్తూ వెళ్తూ వ్యక్తిగత విమర్శలు చేయడం మాత్రం తప్పు. ఒక జన సైనికుడిగా ఒక వ్యక్తితో ప్రయాణం చేసిన తర్వాత ఆ వ్యక్తిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అనేది జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఎవరైతే ఆకర్షితులై వస్తారో అటువంటి పని చేయరు. ఈయన జనసేన సిద్ధాంతాలకు ఆకర్షించి పార్టీలోకి రాలేదు, కేవలం వ్యక్తిగత అంశాలను దృష్టిలో పెట్టుకుని వచ్చి ఉంటాడని అనుకుంటున్నాను. ఆర్థికంగా ఎదగాలి అని చెప్పే ఉద్దేశం అంటారా? తప్పకుండా. ఇప్పుడు ఖర్చు పెట్టాను అంటే సంపాదించాలనే ఉద్దేశంతోనే పెడతారు కదా ఎవరైనా. ఆయన పెట్టుబడి పెట్టాడు, నష్టం వచ్చింది, నష్టాన్ని రికవర్ ఎట్లా చేసుకోవాలో దాని గురించి ఇప్పుడు ఆ రికవరీ చేసుకోవడానికి వైసీపీలోకి వెళ్ళారంటారా? ఆయన చెప్తున్న దాన్ని బట్టి అదే అర్థం అవుతుంది. అంటే డబ్బులు ఎలా వస్తున్నాయి, ఫండ్స్ ఎలా వస్తున్నాయి, ఇవన్నీ కూడా క్లారిటీ ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారు. అక్కడ బిల్డింగ్ ఎలా కట్టారు, లేదంటే వ్యక్తిగత విషయాలన్నీ కూడా ఆయన తీసుకొస్తున్నారు. ఒక జనసేనలో ఉండి ఆయనకి ఎప్పుడు అది తప్పనిపించలేదు అంటారు సార్ ఆయనకి? నేను అదే విషయాన్ని ఎత్తుతున్నాను. మొన్న ఒక చిన్న వీడియో చేసి కూడా నేను ఆయన అదే క్వశ్చన్ చేశాను. మీరు జనసేనలో ఉండి ఈ విషయం అప్పుడే ఎత్తినట్టయితే ప్రజలకి అది పాజిటివ్గా వెళ్ళేది. ఇది కేవలం మీరు పక్కన వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే దాన్ని చదివినట్టుంది తప్పితే మీకు వచ్చిన అనుమానాన్ని మాత్రమే అనుకోవట్లేదు. అంటే పూర్తిగా ఆయన వైసీపీలోకి మారిపోయి ఈ టైప్ వ్యాఖ్యలు చేస్తున్నారంటారు? వైసీపీలో ఆయన ఒక పావుగా ఉపయోగపడుతున్నాడు తప్పితే ఆయన పూర్తిగా వైసీపీలోకి వెళ్ళాడని కూడా నేను అనుకోవట్లేదు. ఆయనకి ఎదుగుదల ఎలా ఉంటుంది అంటారు సార్ వైసీపీలో జనసేన కాదని వెళ్ళిన తర్వాత? రాబోయే రోజుల్లో నిజాయితీగా ఎవరైతే రాజకీయం చేస్తారో వాళ్లకు మాత్రమే రాజకీయంగా ఎదుగుదల ఉంటది. పార్టీలు మారో లేకపోతే ఫైనాన్షియల్ పరంగా నష్టాలు చూపించి వెళ్ళే వాళ్ళకి రాజకీయంగా అంత భవిష్యత్తు ఉండదని. జనసేన పార్టీ నుంచి కొంతమంది వెళ్ళిన ఏ వ్యక్తులైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారంటారు వైసీపీ పార్టీలో? ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రస్తుతం ఎలక్షన్ మూవ్మెంట్ కాబట్టి ఒక 20 రోజులు వాళ్ళు లైమ్ లైట్ లో ఉంటారు. 20 రోజుల తర్వాత వాళ్ళు సామాన్య కార్తకు కూడా పనికిరారు నాకు తెలుసు. అంటే కనీసం అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేదంటే వాళ్ళ పార్టీ వచ్చిన తర్వాత ఇంకో ఎంపీలు అని చెప్పి రాజ్యసభలో చాలా మంది ఊహించుకుంటున్నారు. ఆ స్థాయిలో వాళ్ళకి అవకాశాలు ఉంటాయంటారు వైసీపీ నుంచి? అసలు ఆ స్థాయి నేతలు వాళ్ళు కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక విమర్శ చేసేటప్పుడు మనం రాజకీయ నాయకుడిగా చేయాలి. ఒక ఫైనాన్స్ కంపెనీ అధినేతగానో లేకపోతే చిల్లర మనిషిగానో చేయకూడదు. రాజకీయంగా ఎదగాలంటే హుందాతనం ఉండాలి, ప్రజల సమస్యల మీద అవగాహన ఉండాలి, ప్రతిపక్ష పార్టీని ప్రశ్నించేటప్పుడు ప్రజా సమస్యల మీద ప్రశ్న వేయాలి. అంతే తప్పితే వ్యక్తిగత విషయాల గురించో లేకపోతే వ్యక్తిగత ఆస్తుల గురించో ఆయన ఏమన్నా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి కాదు, ఈడీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి కాదు, సామాన్య రాజకీయ నాయకుడు. రాజకీయ అంశాల మీద ఆయన క్వశ్చన్ చేసినట్టయితే ఇంకా బాగుండేదని నేను అనుకుంటున్నాను. సార్ ఇక పోతే పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న కాకినాడ మీటింగ్లో కావచ్చు, భీమవరం మీటింగ్లో కావచ్చు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవేలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి 1కి 10 సార్లు మా నాయకులు చెప్పున్నారు వ్యక్తిగత విషయాలను వెళ్ళమాకండి. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా ఆయనకే చెప్పాడు, వేరే వాళ్ళకి ఎదురెదురుగా కూర్చొని చెప్పకపోయినా మీడియా పరంగా స్టేజెస్ మీద నుంచి ఆయనకి చెప్పింది ఏంటంటే వ్యక్తిగత విషయాల మీదకి వెళ్ళమాకండి, మీకు ఏదన్నా మా తరఫు నుంచి ఏదన్నా మేము తప్పు చేశామని ఉంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి సాక్ష్యాధారాలతో నిరూపించండి, దానికి మేము సిద్ధపడి ఉన్నాము అని. ప్రతిసారి వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారంటే అవతల వాళ్ళ దగ్గర మా నాయకుడి గురించి ఏ విధమైనటువంటి సబ్జెక్ట్ లేదనేది అర్థమవుతుంది. ఓకే, అంటే ముఖ్యంగా ఈసారి ఇక్కడ మీరు తెనాలి ఇప్పుడు నియోజకవర్గాన్ని పర్యటిస్తున్నారు, నాదెళ్ల గారికి సపోర్ట్ ఎలా ఉంది సార్? ఇక్కడ ఈసారి గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి? 100కి 100% నాదెళ్ల మనోహర్ గారు ఇక్కడ విజయం సాధించబోతున్నారు. అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. తెనాలి ప్రాంతం అంతమందికి వచ్చేటప్పటికి ఇక్కడ ఆలోచించేది ప్రజలు అభివృద్ధిని కాంక్షిస్తారు, మత సామరస్యాన్ని కాంక్షిస్తారు, ప్రశాంతతను కోరుకుంటారు, పిల్లల భవిష్యత్తుని ఆలోచించి ఎక్కువ మంది ఇక్కడ నివాసానికి ఆలోచిస్తూ ఉంటారు.
ఇక్కడ ఉన్న సమస్యల్ని నాదెళ్ల మనోహర్ గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు పరిష్కరించున్నారు. రాబోయే రోజుల్లో ఇప్పుడు సమస్యలు మరింత పెరుగున్నాయి కాబట్టి వీటిని పరిష్కరించే సత్తా కేవలం నాదెళ్ల మనోహర్ గారి దగ్గరే ఉందని తెనాలి ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. రాబోయే రోజుల్లో అన్ని వర్గాలు కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నాదెళ్ల మనోహర్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించబోతున్నారు. ఎన్డీఏ కూటమికి ఎలా ఉంటుంది అంటారు ఈసారి? గెలిచే అవకాశాలు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఎన్డీఏ కూటమి అంటే మనకు నార్త్ సైడ్ ఉన్నంత అంత సబ్జెక్ట్ లేదు కాబట్టి ఇక్కడంత మటుకు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతుంది. పక్కగా అవుతుంది అంటారు. మంచి 100%. వై నాట్ 175 అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది కేవలం క్యాడర్ కి బూస్ట్ చేయడానికి చెప్పిన మాట తప్పితే అది రాజకీయ ప్రచారానికి పనికి వచ్చింది తప్పితే ఆ విధమైన ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చేయలేదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.